తీర ప్రాంత గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాసరావు అందించిన సహకారం మరువలేదని పలువురు రైతులు కొనియాడారు. నాగాయలంక మండలంలోని తీర ప్రాంత గ్రామాలకు సాగునీటిని అందించే పెదపాలెం ఛానల్ పూర్తిగా పూడిక పడిపోవడంతో కాలువ చివరి గ్రామాలైన దీనదయాళపురం, దిండి, పుల్లయ్యగారి దిబ్బ, సొర్రలాగొంది గ్రామాల్లో 4,800 ఎకరాల పంట పొలాలకు గడిచిన కొన్నేళ్లుగా సాగునీటి ఎద్దడి ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో సాగునీటిని విడుదల చేసినప్పటికీ కాలువ పూడిక కారణంగా పొలాలకు నీరు ఎక్కడం లేదని తాము వికృతి శ్రీనివాసును సహాయం కోరగా దాదాపు 2 లక్షలకు పైగా వెచ్చించి ప్రొక్లైనర్ను సమకూర్చారని గ్రామస్తులు తెలిపారు. కాలువ పూడికతీత పనులు పూర్తి కావడంతో దిండి గ్రామం వద్ద 4 గ్రామాల రైతులు, మహిళలతో కలిసి శ్రీనివాస్ కాలువకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొర్లగొంది గ్రామంలో శ్రీనివాసును 4 గ్రామాల రైతులు ఘనంగా సత్కరించారు. పొలం లేదు, ఒక 5 సంవత్సరాలు బట్టి నేను పొలం కొనుక్కున్నాను. ఒక ఎకరం పొలంకి మళ్ళీ ఒక 4 సెంట్లు 3 సెంట్లు కట్టే ఆ 3 సెంట్లోకి నీళ్ళు ఇక ఇల్లు పెట్టి తోడుకొని ఏదైనా తోడుకుంటున్నాయి. ఈ సంవత్సరం అదేం లేదు. ఈ కాలం తోగిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది. ఆ మళ్ళీకి కూడా పొడుపు ఇక దాటికి ఎక్కేసి ఇబ్బంది అనేది లేదు. ఈ సంవత్సరం ఇదే రకంగా కానీ ఉంటే అసలు మాకు కొరత లేకుండా ఉంటుంది. ఎవరితో తిని వికృతి సీర్ గారి ఆయన కానీ లేకపోతే మేము కాలువ అసలు ఇంత తొలివేయడం కాదు. ఇంతకుముందు అసలు ఎవరు కూడా ఇంత సహకరించాల కాలువ గురించి. ఆ కాలువ తవ్వటం వల్ల, బాగు చేయడం వల్ల ఎన్ని వేల ఎకరాలు లబ్ధి పొందారు? ఇక్కడ ఇదే ఉంది. పెద్దపాలెం కాడి నుంచి 8,000 ఎకరాలు అనేది నేను చెప్పగలను. కానీ పెద్దపాలెం ఫెడర్ కాడి నుంచి మొత్తం అసలు నీళ్ళు వచ్చేవి కాదు. ఇటువరకు అసలు కాలువ ఉన్నట్టు ఉండేది కాదు. సోతాకి అసలు ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయా అన్నట్టుగా ఉండేది. మరి ఇప్పుడు మీరు కూడా చూశారు కాబట్టి అసలు ఎక్కడ దిగినా కానీ కాలువ తొడలోకి వస్తుంది. మరి ఇదే రకంగా కానీ ఉంటే మాకు ఒడ్డు పడినట్టే.